దక్కించుకునే నిత్యావసర సరుకులతో మార్ట్ షాపింగ్ మాల్స్ యజమానులు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం చెన్నాపూర్ గ్రామంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎస్ఆర్ఆర్ మార్ట్ మోసాన్ని మరువక ముందే అదే తరహాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రాయకోడ్ మండలం చెన్నాపూర్ గ్రామ చౌరస్తాలో ఉన్న ఎస్ఆర్ఆర్ మార్ట్ ట్రేడర్స్ లో వినియోగదారులు ఎంఆర్పీ మోసాలను చూసి వినియోగదారులు షాక్ కి గురవుతున్నారు. ఒక అట్లస్ మ్యాప్ బుక్ పై ఎంఆర్పీ ధర 90 రూపాయలు కాగా ఎస్ఆర్ఆర్ ట్రేడర్స్ స్టిక్కర్స్ అతికించి 120 రూపాయలు విక్రయిస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ఎంఆర్పీకి మించి ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని కస్టమర్లు ఎస్ఆర్ఆర్ ట్రేడర్స్ మేనేజర్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోసం చూడు, అవర్ ప్రైస్ 90 రూపాయలకు వచ్చింది 108 రూపాయలు. మనకు మళ్ళీ కనికరించి 120 రూపీస్ వేసి 30 రూపాయలు ఎక్కువ వేసి అందులో 12 రూపాయలు మా వీళ్ళు తగ్గించినట్టు. తమ్మి నువ్వని కాదు, నీ ఇగో స్కూల్ అట్లాస్ బుక్ 120, 108 ఇది. ఇగో ఇందాక సేమ్ అన్నిట్లో 2-3 చింపి చూసినాం. ఇగో సేమ్ ఇగో ఇది 90 రూపాయల రేటు. ఇట్లుంటుంది. ఇగో బిల్లు చింపేసారు ఇంతకుముందు, గోల్మాల్ అయిపోయింది. వాళ్ళే పోతుంది. ప్రతి దగ్గర తీసుకునే అవసరమే లేదు. ఇళ్ళ కూడా 8 రూపాయలు తేడా వస్తుంది. ఇప్పుడు 108 వచ్చింది కదా, 100కి వస్తుంది. మళ్ళీ ప్రతి ఐటమ్ దగ్గర అది కూడా బిల్ ఇచ్చేసి 100కి వచ్చింది కూడా. మొత్తం నువ్వు చెక్ చేయి. అన్న చెక్ చేస్తారా అన్న? సరే సరే చెక్ చేస్తారు కదా. 108 రూపీస్ నాకు బిల్లు ఇవ్వాల్సింది. ఇగో 90 రూపాయల బిది. ఇప్పుడు ఇందాక ఎస్టిమేషన్ ఈ బాబు ఇచ్చిండు. ఈ ఎంప్లాయీస్, వీళ్ళు ఎస్ఆర్ఆర్లో ఎంప్లాయీస్. ఇది ఎస్టిమేషన్ ఇప్పుడు एक स्कैन करो अब भाई, एक बार स्कैन करो. మా వీడియో లేరు స్కాన్ కరో. ఇప్పుడు ఏం చేశారంటే ఇంతసేపు 102 రూపీస్ వచ్చింది, నా వీడియోలో ఆల్రెడీ ఉన్నది. అప్పుడు కెత్నా అవరే. ఇప్పుడు ఎందుకు 70 రూపాయలు వస్తుంది? ఇగో మార్చేసారు ఇప్పుడే. ఇది ఎంఆర్పీ ఏమో 90 రూపీస్ ఉంది, 70 రూపీస్ దీనికి. ఏంది ఇది? అట్లాస్ బుక్ ఎస్ఆర్ఆర్ మార్ట్లో ఇప్పుడే జస్ట్ ఇగో మేము ఆడుతున్నాము, మార్చేసారు. నాకు ఇది చిన్న, నాకు సేమ్ 108 రూపీస్ బిల్లే కావాలి. నాకు ఇందాక ఎట్లా ఇచ్చినావు నాకు? నువ్వు నాకు అవన్నీ కాదు తమ్మి, నాకు అది చెప్పొద్దు. నువ్వు నాకు బిల్లు తమ్మి. నాకు ఇక చూడు, నాకు ఈ బుక్ కావాలి. నీ ఎస్ఆర్ఆర్ మార్ట్లో ఇగో స్కూల్ అట్లాస్ బుక్ 120 రూపీస్ ఎంఆర్పి, 108 రూపీస్ నాకు ఇచ్చే ప్రైస్. నేను ఇంత అమౌంట్ కడతా ఈరోజు, నాకు ఇవ్వాలి. యాక్చువల్గా 90 రూపాయలు. ఇగో ఈ బుక్లో అని చెప్పి అన్ని చూస్తే 90. అదేం తీస్తా? నాకు అవసరం ఉన్నది, నాకు ఇది అవసరం ఉంది, ఇది అవసరం ఉంది. ఇది నాకు ఇదిగో ఎస్ఆర్ఆర్ మార్ట్లో. అరే బాబు, నాకు ఇది కావాలి, నాకు బిల్లు ఇవ్వు. నాకు అలా ఇస్తున్నావు, నెత్తి ఖరాబ్ అవుతుందా? బిల్లు 108 బిల్ చదువు. మీకు టైం నాకు ఆ గోడ్ల 2 పీసులు 35 ఎంఆర్పి, 31 వస్తుంది. సర్కిల్ సోప్స్ 10 రూపాయలు ఒక పీస్, 10 రూపాయలు ఎంఆర్పి, 9 రూపీస్ వస్తుంది. అజయ్ బుక్ ఇన్సెల్ 9 పీసులు. అది పెట్టు. అట్లా సార్ నీ సంకల్ ఉంది ఎంత? ఒకటే అది ఎంత ఉంది? అది 108 రూపాయలు. ఒకసారి నా బిల్ చూపి తమ్మి, నాకు చూపి. నేను ఒకసారి ఇప్పుడు దీని గురించి వచ్చినాం కదా, చూపిస్తా అన్ని తెలుసు. ఒకసారి నాకు చూపి. డబల్ రేట్ వస్తుంది సార్. ఇలా డబల్ రేట్ వస్తాయి సార్. ఒక చూడండి, వీడియో తీసుకోండి. అభద్రం లేదు.
వీడియో ఇప్పుడు సార్, డబల్ వీడియో రేట్ కాదు, నువ్వు ఎన్ని వేసుకున్న సంబంధం లేదు. సార్, నేను వీడియో కొన్న తీసుకోండి ప్రోడక్ట్ ఏంది, నువ్వు నాకు వేసిన బిల్ ఏంది కదే. సార్, నేను చెప్పేది ఒకసారి నాకు బిల్లు చూపి, నాకు బిల్లు చూపి తమ్మి. వీడియో తీసుకో సార్. నేను తీసుకుంటున్నా, వీడియో తీస్తున్నా, ఒకసారి బిల్లు చూపి. ఇగో ఒకసారి చూపి. మీరు డబల్ రేట్లు వస్తాయి ఇలా చూసుకోండి అట్లాంటి ఇప్పుడు నాకు వేసిన ప్రోడక్ట్ ఎంత, ఇప్పుడు ఎంత నాకు ఒకసారి నువ్వు చూపి, నువ్వు వెళ్తుంది చూపి. చూసా చూపి. వీడియో రికార్డ్ చేసుకో, ఆధార్ కార్డు మొత్తం ఇస్తా. నీదే నీ ఉన్న ఓనర్ వా నువ్వు, నీదే నీకు రికార్డ్ చేస్తా. ఓకే సార్. మరి నువ్వు ఓనర్ వా, నా రికార్డ్ చేసుకుంటా, నీదే రికార్డ్ చేసుకుంటా నేను. 1 2 3 4 5 సరే రేపు తెలియని దాంట్లో నూకేస్తారంటే ఏం తెలియదు అన్నిట్లో అంతే. ఒక్కటన్నా ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటుంది, అమ్ముకప్ప మాకేమున్నది. 1 मिनट सर, ओपन हो रही है 1 मिनट. ये दूसरा बारकोड मारे, ये स्कैन करो, लो ये स्कैन करो. नहीं दूसरा नहीं, इधर देखो, उसका ऊपर तुम्हारा शॉप का स्टिकर लगा है. बराबर है. वो कई को लगाते. बता इधर देखो किधर भी कितना भी कौन सा भी शॉप ले लो, सेम रेट है ना, वो बार कोड तुम्हारा कंपनी से डाल लेते. बराबर. अभी रेट तो स्कैन करो. हाँ स्कैन करो. ये स्कैन कर दे. ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, कितना आ रहा है? 75. हाँ ये बाय मिस्टेक कोई कह रहे भाई बाई मिस्टेक नहीं, वो तुम्हारा स्टिकर काहे को लगाया. और एक लेके आओ, और एक अटलस लेके आओ. दूसरा प्रोडक्ट का नहीं और एक अटलस लेके आओ. निश्चित इसका आपो एटलस का है स्टॉक. अटलस इसका आपो. ये हमारा मेन बारकोड यही है सेट. वो काहे को लगाया, वो बाय मिस्टेक काहे को होता. और एक लेके आते टायरो, बाई मिस्टेक एक होता. कितना है हमारा स्टॉक एक बार में ही ऐड होता है. काहे को डालते हैं. वो ठीक है सेट, वो ह्यूमन बीइंग है. మా కొడుకులు ఎంత మోసం చేస్తారా మీరు. ఇసి తీసుకోవి, అవన్నీ తీసుకో, చింపిరావా. ఇది 108 ఉంది 120 అని వేసిర్రు. ఇగో జరా ఉండు. ఇగో ఎంత ఉంది ఇది. 120 ఎస్ఆర్ఆర్ మార్ట్ రైకోడ్ చౌరస్తాకు 120 ఎంఆర్పి స్కూల్ అట్లాస్ బుక్ 108 రూపీస్ అవర్ ప్రైస్ అంట, వాళ్ళ ప్రైస్ ఇదే. और लेके आओ अटलास लिखा लो. बाई मिस्टेक कैसा होता. वो क्या है, वो ये क्या है, ये वाला. हाँ మా ధర సంగం లేదు 60 రూపీస్ తక్కువ రేసేస్తున్నా ఆడేస్తాను. अटलास निकालो. అది తీసుకురా. अरे भाई वही मारे अब फर्स्ट कितना मारा मेरे को. वो बराबर हाँ ये काय को डाला. वो बराबर है. वो बाय मिस्टेक ఎందుకు వేసిరు ఇది ఒకటి నాది మిస్టేక్ అయింది. ప్రతి అట్లాస్ కిట్లో ఉంటుంది. ఇగో 108 రూపీస్ అవర్ ప్రైస్, బెస్ట్ ప్రైస్ మీది. ఇది ఓపెన్ చేయి ఒకసారి, ఓపెన్ చేయి वो स्कूल ఒకసారి. इधर देखो, तुम्हारा सामने से ओपन कर रहा, देखो ओपन చేయి. ओपन करो और देख लो. एक बार ओपन करो भी देखो. तुम्हारा ये స్కాన్ कर रहा है. ఇక్కడ ఒకసారి బిల్ ఇగో, నాకు ఇచ్చిన బిల్ ఏంది ఇదిగో. ఇగో ఎస్టిమేట్ డేటు 2/4 ఆర్కేడ్ రైకోడ్. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూపి ఒకసారి. ఇగో స్కూల్ అట్లాస్ 102 రూపీస్ నాకు ఇచ్చిండు. 108 రూపీస్. ఇగో ఇక్కడ 108 ఎంత ఉంది, అది పాతది 108. कहीं को मिस्टेक होता. इधर नहीं है बारकोड ही ले रहा है सेट. नहीं तुम्हारा इधर देखो 90 रुपीस आएगा. देखो मैं तो बोल रहा हूँ कि ना हमारा उसका तुम्हारा मेरा को स्पेशल डिस्काउंट दे रहा है क्या 120 से. 70 रुपीज उसका प्राइस है. अरे 70 कहाँ है बे, ज़्यादा होशियारी कहाँ है. हाँ फिर ఒక్క నిమిషం నమస్కారం పెడుతున్నా. मर क्या बात कर रहे मेरे क्या यही बारकोड देखो. आप प्रोफेशनल है ना. सर అంటే आप इस तरह abusing language మరి నమస్కారం పెడుతున్నా. అన్న నీకు అట్లా కాదు, నువ్వు బార్కోడ్ నాకు ఏ స్కాన్ చేసిర్రు, నాకు బార్కోడ్ ఏ స్కాన్ చేసి అది చెప్పు. సార్ ప్లీజ్ वो अलग चीज है. abusing ఒకసారి రాములు సార్ మీరు 100 రూపాయలు వచ్చింది ఒకసారి.
అది మేనేజర్ వాడు మీదకి వచ్చింది కదా అడిగితే మేనేజర్ ఎక్కువ మాట్లాడుతాడు. నచ్చినట్టు బార్కోడ్ మార్చేస్తున్నాయి ఇమీడియట్గా. అడిగితే ఆగు అరే ఆగ్రో బాబు ఆగు, నేను ఉండా కదా, నేను కస్టమర్ కదా. ఇగో ఇది ఆగు ఆగన్నా నేను करने दो पहले उनको और एक और स्टिकर भी निकाल. ఇది అట్లాస్ ఇది బుక్ ఎంఆర్పి ఆగుతామే నేను ఏం చేస్తే చూసుకోండి. 1 minute సార్ 1 minute 90 రూపాయలు యాక్చువల్గా సార్. వీళ్ళు 120 వేసి हम दिखा 120 వేసి దాని మళ్ళీ డిస్కౌంట్ చేసి 1 ఎంత ఎంత కిतना दे रहे कहाँ है भाई अब दिखाओ సార్ हाँ? ఒక్క నిమిషం సార్. అరే ఆగు నాయన ఆగు. ఇగో నువ్వు 102 రూపీస్ ఎక్కడుంది ఇది? ఇగో సార్ 1 minute మాట్లాడకు, 1 minute కాదు. నాటకాలు చేస్తురా? నాటకాలు చేయకుంటే సార్ నేను చెక్ కన్జ్యూమర్ పొద్దున ఆగు, నేను కంప్లైంట్ ఇస్తా, కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తా కొడుకులా. అన్ని దొంగ నాటకాలు. ఏమిది 90 రూపాయలు ఉండదానికి 180 రూపాయలు అమ్ముతావా? 120 రూపీస్ వేస్తావా? ఇగో సార్ 120కి వేస్తావా? నేను చెప్తున్నా కదా సార్. ఎవడు మీ ఓనర్ ఎవడు? సార్ 1 minute ఒక్క నిమిషం సార్. నేను చెప్పిందా నేనండి 1 minute అని చెప్పి. ఇగో ఇది రాయకోట చౌరస్తాలోది ఎస్ఆర్ఆర్ మార్ట్. ఇది అప్పుడు బయట ఎస్ఆర్ఆర్ మీరు తీసుకురా వీడియో. ఖచ్చితంగా ఎంఆర్పి రేట్ కన్నా అమ్ము నువ్వు. సార్ అది వాస్తవమే ఆ. సార్. మేము ఏంటంటే అతనికి ఒకసారి అడుగుతా. ఏమని అడుగుతావు? అతనికి ఇప్పుడు కొత్త స్టాక్ ఉందనుకో, కొత్త స్టాక్ రేటే ఇయ్యు. అది పాత స్టాక్ ఉందనుకో, పాత స్టాక్ రేటే నాకు ఇయ్యు. నీకు కాదన్నా కొత్త స్టాక్ ఇప్పుడు వచ్చింది అప్డేట్ 150 రూపీస్ ఉంది, 150 నాకు ఇయ్యు. నీకు కాదన్నా ఓకే సార్. పాత స్టాక్ ఉంది నాకు 90 రూపీస్కి, 90 రూపీస్కి ఇయ్యి నువ్వు. ఓకే సార్ ఇద్దామంటున్నాం కదా సార్. చిన్న ఇష్యూ నేను చేస్తాను చెప్తాను. చిన్న ఇష్యూ కాదు ఇది, ప్రజలకు తెలుస్తలేదు చదవస్తలా. సరే నేను చిన్న ఇష్యూ ఎందుకు అవుతుంది ఇది? చిన్న ఇష్యూ నేను చేస్తాను చెప్తాను. చిన్న ఇష్యూ ఎందుకు అవుతుంది ఇది? రేట్కి ఇస్తా సార్ అట్లా లేదు. నాకు ఇప్పుడు నేను చెక్ చేసుకున్న తమ్మే నాకు ఇస్తావు. నువ్వు చెక్ చేసుకోకుంటే 120 రూపీస్కి ఇస్తావు కదా నువ్వు. ఏడా చెప్తావు నువ్వు? ఇప్పుడు ఎంత కట్టాలి నేను? 12 ఎంత 102 రూపీస్ నాకు డిస్కౌంట్ అని ఇస్తున్నావు. నీ ఎంఆర్పి రేట్ కన్నా ఇంకా 12 రూపాయలు ఎక్కువ కట్టాలా నేను? ఈ రేట్కి ఇస్తా ఒక్క నిమిషం. అరే ఇప్పుడు నాకు ఇస్తా కాదు నేను సరే నువ్వు ఇస్తావు, మిగతా అన్ని నాకు చూపి. నాకు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం చిమ్నాపూర్ చౌరస్తాలోని ఎస్ఆర్ ట్రేడర్స్లో ఈరోజు ఏం జరిగిందంటే ఈరోజు సాయంత్రం 8 గంటల టైంలో నేను కుటుంబానికి సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకోవడానికి వెళ్ళాను. అయితే సామాన్లు తీసుకున్నాను, అట్లనే మా పిల్లలకి నోట్బుక్స్ తీసుకున్నా, దాంట్లో అట్లాస్ బుక్ కూడా తీసుకున్నా. అయితే తీసుకొని బిల్లింగ్ చేసుకున్న తర్వాత బిల్లింగ్లో అట్లాస్ బుక్ 120 రూపాయలు ఎంఆర్పి రేటు, అవర్ ప్రైస్ అంటే వాళ్ళు ఇచ్చే ప్రైస్ 108 రూపాయలు డిస్కౌంట్ అట్లా వేసి వాళ్ళ స్టిక్కర్ ఉంది. నాకు డౌట్ వచ్చింది, అట్లాస్ బుక్ ఇంత రేట్ ఉంటుంది కదా అని. ఆ అట్లాస్ వాళ్ళ ఎస్ఆర్ఆర్ ట్రేడర్స్ వేసిన స్టిక్కర్ కింద అట్లాస్ బుక్ ఎంఆర్పి ఒరిజినల్ రేట్ ఉంటుందని దానికి తొలగించి చూస్తే అట్లాస్ 90 రూపాయల రేట్ ఉంది. ఇట్లా 90 రూపాయల రేట్ ఉంది, మీరు 120 రూపాయలు ఎట్లా వేసిండ్రు? 120 రూపాయలు వేసి మళ్ళీ మాకు అది 90 రూపాయలకి ఇవ్వాల్సింది 120 రూపాయలు రేట్ వేసి 108 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే ఎంఆర్పి రేట్ కన్నా 20 రూపాయలు ఎక్కువ. సో అది ఎందుకు ఇట్లా అని నేను వీడియో తీసినాను. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడప్పుడు బిల్లు కంప్యూటర్లో బిల్లు మార్చేసారు. 120 రూపాయలు ఫస్ట్ నాకు ఇచ్చిన బిల్లు నా దగ్గర ఉంది. తర్వాత ఏం చేసారు వాళ్ళంటే 120 కాదు మిస్టేక్ అయింది సార్, సారీ 90 రూపాయలు అని 90 రూపాయలు అట్లా 90 రూపాయలు వేసి 70 రూపాయలు నాకు ఇచ్చినట్టు చేశారు. తర్వాత 120 రూపాయలు అట్లా 3 బిల్లులు మార్చి అంటే వాళ్ళు నచ్చినట్టు చేస్తున్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు ఏం తెలియదు వాస్తవానికి. ఇటువంటి చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పటికి నాకు ఇది రెండోది. ఒక డైరీ కూడా తీసుకుంటే ఇట్లా జరిగింది. ఈ ఎస్ఆర్ఆర్ ట్రేడర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ తగిన చర్యలు తీసుకోవాలి, లేదంటే కన్జ్యూమర్ కోర్టులో ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టు దాకా వెళ్తాను. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు కాయకష్టం చేసినప్పుడు ఇక్కడ ఇంతకుముందు నారంకెళ్ళలో జరిగిన సంఘటన పోయిన నెలలో చూసినాం అనుకుంటా. ఇప్పుడు ఇక్కడైతే అసలు జనాలకు ఏం తెలియదు, ఎంత బిల్లేస్తే ఎంత అంటే ఈయనకు నచ్చినట్టు దోచుకొని తినడము. ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టు వరకు వెళ్తాము. తగిన చర్యలు అధికారులతో తగిన చర్యలు తీసుకున్న విధంగా ఖచ్చితంగా నా వంతుగా నేను కన్జ్యూమర్ కోర్టు వరకు వెళ్తాను.